వినాయక చవితి సందర్భంగా నగరంలో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే పోకిరీల పట్ల కూడా పోలీసులు అయితే నిఘా పెంచారని చెప్పాలి. దీనికి సంబంధించి షీ టీం ప్రత్యేకంగా నిఘా పెంచారు. అయితే ఈ షీ టీంకి సంబంధించి రానున్న రోజుల్లో నవరాత్రులు కూడా జరుగుతాయి, అదేవిధంగా నిమజ్జనాలు కూడా జరుగుతాయి. కాబట్టి ముఖ్యంగా ఖైరతాబాద్ నిమజ్జనం అప్పుడు చాలామంది మహిళలు కూడా వస్తూ ఉంటారు. సో ఇలాంటి వారికి సంబంధించి మహిళల పట్ల, అదేవిధంగా మహిళల పట్ల ఎవరైతే అసభ్యంగా ప్రవర్తిస్తున్నారో పోకిరీల పట్ల షీ టీం ఏ విధంగా నిఘా పెంచింది, ఎలాంటి చర్యలు వీళ్ళు తీసుకుంటున్నారనే విషయాలపై మాట్లాడడానికి మనతో పాటు షీ టీమ్ డీసీపీ లావణ్య గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మ్యామ్ చెప్పండి, ముఖ్యంగా చూసుకుంటే ఈ వినాయక చవితి అనేది స్టార్ట్ అయింది, నవరాత్రులు కావచ్చు, అదేవిధంగా నిమజ్జనాలు అనేవి చాలా ఎక్కువగా జరుగుతుంటాయి. అయితే మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వారి పట్ల ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, ఏ విధంగా ఫోకస్ ఉంటుంది? ముఖ్యంగా మా సిపి గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు, అట్లాగే షీ టీమ్స్ యాక్టివ్ చేసే ప్రయత్నంలో మనకి ఈ పండగలు ఏవైతే సుఖశాంతులతో సంతోషంగా గడపాల్సి ఉంటుందో అట్లాంటి పండగల టైంలో ఆకతాయిల బెడద నుండి అమ్మాయిలని అట్లాగే మహిళలని కాపాడే దిశగా షీ టీమ్స్ పనిచేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగా టోటల్ 16 టీమ్స్ మా షీ టీమ్స్ ఎంటైర్ సిటీని కవర్ చేస్తున్నాయి. ఈ 16 టీమ్స్లో భాగంగా మనకి ఎల్లప్పుడూ ఖైరతాబాద్ బడా గణేష్ దగ్గర ఉండే క్రౌడ్ని మనము గమనిస్తూ అక్కడ కంటిన్యూస్గా మినిమం 2 టీమ్స్ నుండి మ్యాక్సిమం 5 టీమ్స్, మినిమం 2 టీమ్స్ టు మ్యాక్సిమం 5 టీమ్స్ మేము అక్కడ పెట్టడం జరుగుతుంది. నిరంతర నిఘా అనేది అక్కడ ఉంటుంది. ఈ మిగిలిన టీమ్స్ అన్నీ కూడా రౌండ్ ద క్లాక్ ప్రతి ఒక్క జోన్లో ఎక్కడైతే ఎక్కువ క్రౌడ్ ఉండే అవకాశం ఉన్న గణేషాస్ ఉన్నాయో, అదే కాకుండా ఎటువంటి కదలికలు లేని ఏరియాలు, అంటే మేము వాటిని బ్లాక్ స్పాట్స్ అంటాము, డార్క్ స్పాట్స్ అంటాము. ఆ డార్క్ స్పాట్స్లో కూడా మా షీ టీమ్స్ అనేవి వెళ్ళి నిఘా పెట్టడం జరుగుతుంది. దీనివలన మహిళలు, నా యొక్క సందేశం ఏంటంటే మహిళలందరూ సంతోషంగా ఎటువంటి భయం లేకుండా మీరు గణేష్ పండలాల దర్శనాలు చేసుకోవచ్చు. అండ్ మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా డయల్ 100కి కాల్ చేయాలనేది మా యొక్క వినతి. ముఖ్యంగా చూసుకుంటే అంటే వినాయక చవితి కూడా స్టార్ట్ అయింది, అంటే పండగ గడిచి కూడా 2-3 రోజులు జరుగుతుంది. సో ఈ 2-3 రోజులలో ముఖ్యంగా ఖైరతాబాద్కి రావడం జరుగుతుంది మహిళలు. అదేవిధంగా మండపాల దగ్గర కావచ్చు, పూజల కోసం వస్తుంటారు, నిమజ్జనాలు కూడా చూడడానికి కూడా వస్తుంటారు. సో వారికి సంబంధించి మహిళల పట్ల ఎవరైనా అసభ్యంగా ప్రవర్తించిన వారి పట్ల చర్యలు తీసుకోవడం జరిగిందా? ఎంతమంది తీసుకున్నారు? ఖచ్చితంగా తీసుకోవడం జరిగింది. మొట్టమొదటి రోజే 51 మందిని మేము పట్టుకోవడం జరిగింది. అందులో 40 మంది అడల్ట్స్ ఉండగా 11 మంది పిల్లలు ఉన్నారు, మైనర్ పిల్లలు. అందరినీ కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. అండ్ వారికి ఫర్దర్ కౌన్సిలింగ్స్ అండ్ కోర్టు ముందర ప్రొడ్యూస్ చేయడం కూడా జరుగుతుంది. కోర్టు ముందర ఎప్పుడు తీసుకెళ్తామంటే మాకు పక్కాగా ఎవిడెన్స్ ఉన్నప్పుడు, మా సీక్రెట్ వీడియోస్ రికార్డ్ చేసినప్పుడు వాళ్ళు చేస్తున్నటువంటి పనుల గ్రావిటీని బట్టి మేము వాళ్ళని కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఓకే, ముఖ్యంగా చూసుకుంటే మ్యామ్ ఈ నవరాత్రుల సమయంలో, అంటే ఇప్పుడు మీరు షీ టీమ్ని ఏదైతే ఏర్పాటు చేశారో వాళ్ళకి ప్రత్యేకంగా ఎలాంటి ఏర్పాట్లు చేయడం జరిగింది? ముఖ్యంగా సీక్రెట్ కెమెరాస్ అని చెప్పేసి కూడా చెప్తున్నారు. వాళ్ళకి సంబంధించిన టీం ఏ విధంగా పనిచేయనుంది? ఈచ్ టీంలో మినిమం 4 నుండి మ్యాక్సిమం 6 మెంబర్స్ ఉంటారు. ఈచ్ టీమ్ ఈజ్ లెడ్ బై 1 SI. వీళ్ళందరూ కూడా మఫ్టీలోనే ఉంటారు. అండ్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కెమెరాల సహాయంగా, సీక్రెట్ కెమెరాల సహాయంగా ఆకతాయిల చర్యలను దాన్ని రికార్డ్ చేయడం జరుగుతుంది. ఆ రికార్డింగ్ని కూడా మన కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఓకే, దాని తర్వాత మ్యామ్ అంటే మైనర్లు ఉంటున్నారు, అదేవిధంగా అడల్ట్స్ ఉంటున్నారు. వీరి పట్ల ఏ విధంగా మీ యొక్క చర్యలు ఉంటాయి? అంటే కోర్టుకి సమర్పించే టైంలో కావచ్చు, ఇప్పుడు మైనర్ అయితే ఒకలాగా ఉంటుంది, అడల్ట్స్ అయితే ఒకలాగా ఉంటుంది. సో వారికి సంబంధించి మీరు ఏ విధంగా చర్యలు తీసుకుంటారు? అంటే కౌన్సిలింగ్ లాంటిది ఏమైనా ఉంటుందా, లేకపోతే డైరెక్ట్ కోర్టుకి ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంటుందా? ముఖ్యంగా మనము మైనర్లను గమనించుకుంటే వాళ్ళ పేరెంట్స్ని పిలిపించి పేరెంట్స్ ముందు వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు రానున్న రోజుల్లో నవరాత్రులు కావచ్చు, ఖైరతాబాద్, ముఖ్యంగా ఖైరతాబాద్ రోజు నిమజ్జనం ఎప్పుడైతే జరుగుతుందో ఆ రోజు చాలామంది మహిళలు వస్తూ ఉంటారు. సో వారి పట్ల మీరు ఏ విధంగా నిఘా పెంచారు? ఈ ఆకతాయిల పట్ల కావచ్చు, అసభ్యకరంగా ప్రవర్తించే వారి పట్ల కావచ్చు, ఎలాంటి చర్యలు రానున్న రోజుల్లో ఉండే అవకాశం ఉంటుంది? 100% ఫుల్ ప్రూఫ్ అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. అట్లాగే 16 టీంలు కూడా 24/7 పనిచేయడం జరుగుతుంది. మహిళలు సేఫ్గా, సెక్యూర్గా ఉండాలనేది మా యొక్క ధ్యేయం.
ఓకే. ముఖ్యంగా ఈ మైనర్ల విషయానికి వచ్చినా గానీ, చాలా వరకు గూడా చూసుకుంటుంటే మనము రీసెంట్ టైమ్స్‌లో గావచ్చు, మొహర్రం టైంలో గావచ్చు, బోనాల టైంలో కావచ్చు, మీరేదైతే ఆపరేషన్ చేశారో దాంట్లో మైనర్లు ఎక్కువగా కనిపిస్తున్నారు. మరి రానున్న రోజుల్లో గూడా అలాంటి వాళ్ళు కనిపించే అవకాశం గూడా కనిపిస్తుంది. సో, మీరు ఎలాంటి సూచనలు చేశారు? ఈ మైనర్‌లకు సంబంధించిన పేరెంట్స్ విషయంలో కావచ్చు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తారు? పేరెంట్స్ తప్పకుండా తమ పిల్లలకి నచ్చచెప్పాలి. అలాంటి వ్యవహారాలు చేయడం వారి ఫ్యూచర్‌కి మంచిది కాదని వారు చెప్పాల్సిన అవసరం ఎంతో ఉంది. అట్లాగే పోకిరీలకు కూడా జాగ్రత్తగా ఉండండి. షీ టీమ్స్ మిమ్మల్ని గమనిస్తున్నారు. లాస్ట్‌గా మ్యామ్, అంటే షీ టీమ్ అనేది ఖచ్చితంగా చాలా కీలకంగా మారుతుంది. ఈ నిమజ్జనం రోజు కావచ్చు, అదేవిధంగా ఈ నవరాత్రులకు సంబంధించి కావచ్చు, ఎక్కడెక్కడైతే బ్లాక్ స్పాట్స్ అంటున్నారు, అదేవిధంగా డార్క్ స్పాట్స్ అంటున్నారు, ఏ విధంగా మీకు పాత్ర అనేది ఉంటుంది? ముఖ్యంగా ఓవరాల్‌గా ఈ 9 రోజుల పాటు కూడా ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? కంప్లీట్ కవరేజ్. ముఖ్యంగా మాకు మా కమిషనర్ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము ఏ విభాగం కూడా వారి యొక్క పనులని ముందుగా సరిచేసుకొని అట్లాగే ప్రాపర్ ప్లానింగ్ తోటి ముందుకు నడవాలని సూచించడం జరిగింది. అదేవిధంగా మేము కూడా ఫ్యూచర్ ప్లానింగ్ చేసి ఈ 9 రోజులు మ్యాక్సిమం సర్వేలెన్స్ చేస్తూ మ్యాక్సిమం సేఫ్టీని మహిళలకు ఇవ్వాలని ముందుకు సాగుతున్నాం. ఇప్పటివరకు మీరు పట్టుకున్న వారికి సంబంధించి కావచ్చు, అదేవిధంగా వీళ్ళు వ్యవహరించే వ్యవహారం అంటే అమ్మాయిల పట్ల, మహిళల పట్ల ఏ విధంగా ప్రవర్తిస్తుంటారు? వాళ్ళ యొక్క బిహేవియర్ ఎలా ఉంటుంది? అంటే మీరు సీక్రెట్ కెమెరాస్ పెట్టి డెకా ఆపరేషన్ కూడా జరిపారు కదా, వాళ్ళకి సంబంధించి ఎలాంటి వ్యవహారం వాళ్ళ దగ్గర నుంచి మీరు గమనించారు? ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు? ఎలాంటి ప్రవర్తనలు మీరు చూడడం జరిగింది? అన్నింటికన్నా సింపుల్ బిహేవియర్ మనం గమనిస్తే ఊరికే ఆ అమ్మాయిని ఎటు పోనివ్వకుండా ఆ అమ్మాయిని ఫాలో చేయడం, ఊరికే ఫాలో చేస్తూ ఆ అమ్మాయి వెనకాల ఒక షాడో లాగా వెళ్ళడం, అది ఒక మహిళకి ఖచ్చితంగా ఇబ్బందికరమైన విషయమే. అట్లాంటి సింపుల్ ఇబ్బంది కలిగించే విషయాలే కాకుండా అన్నింటికన్నా ఇబ్బందికరంగా ఆ అమ్మాయిలని ఆ యొక్క ప్లేస్లో అందరి ముందు ఇబ్బందికరంగా టచ్ చేయడం, ఇబ్బందికరంగా వాళ్ళని దగ్గరికి వెళ్ళి బిహేవ్ చేయడం, ఇలాంటివన్నీ కూడా గమనిస్తుంది. నిర్ధారణ అయితే అంటే తిను బిహేవ్ చేశాడని నిర్ధారణ కనుక అయితే ఎలాంటి సెక్షన్ల కింద మీరు కేసు నమోదు చేస్తారు? ఏ విధమైన సెక్షన్లు ఉంటాయో దానికి సంబంధించి? సెక్షన్ 292 ఆఫ్ బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత, అట్లాగే సెక్షన్ 70C ఆఫ్ హైదరాబాద్ సిటీ పోలీస్ యాక్ట్ కింద మనము వీరిపై చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇంకా చివరిగా ఏం సూచిస్తారు మేము? అంటే రానున్న రోజులకు సంబంధించి నిమజ్జనం జరిగే టైంలో కావచ్చు, ఇలాంటి వారికి సంబంధించి, అదేవిధంగా మహిళలకు పాటు సంబంధించి ఎలాంటి సూచనలు చేస్తారు చివరిగా? మహిళలు మీరు ఒక శక్తి. ఎవరో వచ్చి మీకు సహాయం చేయాలని కాకుండా మీరంతట మీరు మీ యొక్క సేఫ్టీని, మీ జాగ్రత్తలో మీరు ఉండడం ఎంత ముఖ్యమో అట్లాగే మాలాంటి షీ టీమ్స్ మీకు ఖచ్చితంగా అండగా ఉంటాయి. మాపై నమ్మకం ఉంచడం కూడా అంతే ముఖ్యం. థ్యాంక్ యూ. సో మొత్తానికైతే డీసీపీ లావణ్య చెప్తున్న వివరాల ప్రకారం ఈ నవరాత్రులు అంటే ముఖ్యంగా ఖైరతాబాద్ రోజు ఆ నిమజ్జనం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా పెద్ద ఎత్తులో మహిళలు వస్తుంటారు. సో వారి పట్ల ఎవరైతే బ్యాడ్గా అంటే అసభ్యకరంగా ప్రవర్తించినా కానీ మహిళల పట్ల ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పటికే కొంతమందిని పట్టుకున్నాము, వారికి సంబంధించి కూడా శిక్షలు ఉంటాయి, అదేవిధంగా దానికి సంబంధించిన కోర్టులో కూడా హాజరుపరుస్తామని చెప్పేసి కూడా డీసీపీ లావణ్య చెప్తున్నారు. రానున్న రోజుల్లో కూడా మేము ప్రత్యేకంగా మా బృందాలను కూడా ఏర్పాటు చేసాం. ప్రతి ఒక్క బ్లాక్ స్పాట్స్ కావచ్చు, అదేవిధంగా డార్క్ స్పాట్స్ కావచ్చు, ప్రతి ఒక్క చోట 24/7 షీ టీమ్ మహిళల కోసం పనిచేస్తుందని చెప్పేసి డీసీపీ లావణ్య చెప్తున్నారు. కెమెరా పర్సన్ సంజుతో కలిసి అనిల్, బిగ్ టీవీ, హైదరాబాద్ నుంచి.